హలో దోస్తులందరికీ, అవికవెన్స్ ప్రేక్షకాభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఏందే ఇయాలట వేషం వేసినావు? చూడండి దోస్తులు, నాకు శారీస్ ఎక్కువగా లేవని చెప్పాను కదా, ఇలాంటి శారీస్ క్రియేట్ చేశాడు నన్ను సృష్టించిన దేవుడు. ఈ చీర కింద వారెత్తే ఏమనుకుంటున్నారు అత్తమ్మా? ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఇంకా చూపించమంటారా? చూపి మరి మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ చెప్పాలి. సరే, నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 అండ్ నంబర్ 4. మరి చెప్పండి దోస్తులు, మీకే సారీ నచ్చిందో? నేనైతే ప్రస్తుతానికి ఈ రోజు ఈ సారీ కట్టుకుంటాను. నాకు కూడా ఇదే నచ్చినట్టు అనిపిస్తుంది. నాకైతే ముందు ఇదే నచ్చింది. సరే, మన సబ్స్క్రైబర్లకు ఏం నచ్చుతుందో చూద్దాం. చీరలు మంచిగానే ఉన్నాయి కానీ ఈ ముసుగేందే? ఈ ముసుగు పాడగాను. మనల్ని సృష్టించిన దేవుడు నార్త్ ఇండియన్ అనుకుంటా, అందుకే అన్ని అలాగే ఉంటాయి. ఇంతకీ ఇండియనేనా వేరే దేశపోడా? నాకు తెలిసి ఇండియన్ అని అనుకుంటున్నాను. ఏది ఒకసారి పైకి చూయించే, పైకి చూడు. ఓర్ని ముఖం కనబడతలేదు కానీ కనబడతలేదే, మూత ఒకటే కనబడుతుంది. కొంచెం పైకి ఉంటే మంచిగా ఉండు. మా అత్తయ్య మర్చిపోయిందండి. ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ వస్తాయి. నాకైతే కొత్త చీర కట్టుకున్నాననే సంతోషమే ఎక్కువగా ఉంది అత్తయ్య. సరే సంతోషపడు, ఇవాళ ఎట్లా మేనేజ్ చేద్దాం. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 120ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 120లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. మరి దోస్తులు, వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసేయండి. నీ నవ్వు చల్లగుండా, నీ సంతోషం చల్లగుండా. కొత్త బట్టలు వేసుకుంటే ఎంత సంతోషం అవుతుందో, కొత్త చీరలు అంటే ఇంకా సంతోషమే ఆడోళ్ళకు. సరే ఇక వీడియోలో పోదాం పాండి. ఏటన్నా వారిపోతాండే ఇద్దరు? మేమిద్దరం ఎందుకు పారిపోతామే? మరేందో చేతిలో చేయి పెట్టుకొని ఇప్పుడు రెడీ ఉరుకుతామన్నట్టు పెట్టిండ్రు పోజులు. ఇద్దరికి దొడ్డు గిట్ట వస్తాందేంది? ఎట్లా పెట్టిండ్రు? ఏసీ వరకే ఫోటోకి పోజులు ఇస్తానం. సీటీ స్మైలీ. నువ్వు నా పక్కనంటే స్మైల్ ఏంటి బా? ఏది అడిగినా ఇస్తాను. నువ్వు ఇస్తావే, నువ్వు ఎందుకు ఇయ్యవు? నువ్వు ఇస్తావు, బాగా తీసుకుంటాడు. ఇద్దరికిద్దరు బరాబరే. ఇప్పుడు పోజు సూపర్ వస్తది బా. మరి బేబీ వస్తదేమో బా, నాకు భయం వేస్తుంది. ఏది రాదు ఇప్పుడే. ఆగో, నువ్వేం చేసి నాకు తగ్గిడికి వచ్చినావు? దీని అనసీయమొక మంగడి పోతే రావద్దానే? రాగాని ఓలొద్దన్నారు. గివిలేంది ఏమో పెళ్ళైన కొత్త జంట కూర్చున్నట్టు కూర్చున్నారు. అరే మురళిగా, నువ్వు నవ్వకరా, నువ్వు లోపలికి నాడు. కూసా చేసిందమ్మా. గీ మా కబూర్ది మాట్లాడదట్నా? సీటీ, నీకు చిన్నత్త అవుతుంది, నాకు చిన్నమ్మ అవుతుంది. ఒక్కసారి అటు తిరుగు సీటీ, చూడొకసారి. అబ్బబ్బా, నేను తిరగను, నడుము పట్టేసింది. అయ్యో, నడుము పట్టిందా సీటీ? నేను తిప్పుతావు మెల్లగా. ఆ ఇది ఉన్న గుణింతాలన్నీ చదవబట్టే ఇప్పుడే. చూడు చిన్నత్త అను. చిన్నత్త. గట్ల ఇప్పుడు నాకేమైతే చెప్పు. తెలీదు బా. చిన్నమ్మ అను. చిన్నమ్మ. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా నేర్పిరా? బేబచ్చి నిన్ను కొడుతుంది. ఏమే అనసూయ, కూసమంటే కూసావు. ఏడ కూసోవాలి? మీ సొంపులు బానే ఉన్నాయి ఈడ. దగ్గర కూసుందా? నీ చీరెందుకు కట్టినావు, నీ కథ ఏందని అడిగినవా? ఆవుగా చీర ఎందుకు కట్టినవే? నీ రోగాలు అడగాను. నన్ను రాని వాళ్ళ చీర ఫంక్షన్ కు తీసుకుపోతా అన్నారు, తీసుకుపోయినరా? అయ్యో, నువ్వు రాలే కదా, మర్చిపోయాను. మా మురళికి చెప్తే మర్చిపోయిండు. అవునండి, మీ చిన్నమ్మని గుర్తి పొంగ తీసుకుపోదామని చెప్పలే నేను? చీటీ, అటు సీటీ బాటి అనుకుంటా దాన్ని చూడటానికి సరిపోతాంది. ఇక గవానికి చెప్పడానికి గుర్తుంటా అదే. బా, ఇంకా నయం నీ చెల్లెకి చెప్పలేవు. దానికి కూడా చెప్పిన అంటేనేమో. నీకేం పుట్టిందే? నీకు గుర్తులేదా? అందరికి ఎప్పుడైంది? బా, ఏంటి చీటీ, నడుము నొప్పి ఎక్కువ అవుతుందా? జండు బాన్ రా నడుముకు. రాయి బా, జండు బా మండుతుంది. మరి ఏం రాయాలి చీటీ? మండకుండా ఉండేటి ఏముంటాయి? నీ మొండుంటాయి. నువ్వు ఏం చేస్తాన్నావు రీడా? ఓల ముందట ఏం చేస్తానో తెలుస్తాందా?
లేవాడికించి. ఆగే చిన్నమ్మ, ఇగో సీటికి నడుము ఆగుతలేదట, ఇట్లా పట్టుకుంటే కూర్చుంటది. దానికి ఏమైందో ఏమో పాపం బిడ్డకు. చీర కట్టుకొని వచ్చేసరికి నడుము పట్టుకున్నట్టున్నది. చీర అలవాట్లేదు దానికి మరి. చీర కట్టుకుంటే నడుము నొప్పి పోతదే, నడుము పట్టుకున్నాడు కాదు. నేను చీర కట్టుకొని రెడీ అయినా రాణితోటి పోతాను నేనంటే దాంతో పోయి ఏం చేస్తావు? మనం ఒకటి దాని పార్టీలోకి ఎందుకు కలుపుతాను? మన పార్టీలో కలుపు, అందరం కలిసి పోదామని ఇచ్చింది వచ్చి. కిక్కి కిక్కి అని నవ్వకు. పోర్ని నేను ఇగ చూస్తాను ఇగ అత్తలేరు. ఇక సీరిపోయకపోయినవిగా గంట సేపు అటు పెట్టి ఇటు పెట్టి సింగులు పెట్టి సీకులు పెట్టి నేను కట్టుకుంటే ఓర్ని నాకు చెప్పక చేయక వీకిండ్రంటే మంచిగా మింగి వచ్చిండ్రా పుట్టవాళ్ళుగా. ఏం పెడతావు? అడేం పాడేని అనుకుంటాను. ఏం దిక్కులే వాడ తినడానికి. ఎందుకు లేట్ పోయి మునిగిండ్రా? మొదలకే పోవాలే, అన్ని ఉంటాయి. ఏందో అనుకున్నామా? ఏం దిక్కులే వాడ, అంత వెజ్జే. నాన్ వెజ్ పెడతారా అనుకున్నా. నాన్ వెజ్ పెట్టలే? మరి పెట్టలే అని చెప్తాను కదా, నువ్వు రాందే నయ్యం ఎండల పడి. ఎండలో నేనెందుకు వస్తా? మీతో కార్లోనే వాడత్తా ఆంటీ. మొత్తం ఫంక్షనాలు అంత ఎత్తికినాక అప్పుడు చెప్తాంది రాని బోని. ఇలా వెజ్ పెడతారమ్మని నాన్ వెజ్ పెట్టారు అంటాంది. అదేదో నేను రాకముందే చెప్తే అయిపో కదా, తయారు కూడా కాకపోదు. నా సెల్లే నేను కింద పడి మీద పడి మేము రెడీ అయితే చీరలు కట్టుకొని నీ లెక్కనే సింగులు చుట్టుకొని రెడీ అయి పోయేసరికి గట్టున్నది మా పరిస్థితి. మా మోకాలు చూడాలి నువ్వు. ఏం చెప్పమంటావు అమ్మ పరిస్థితి? మీకు మంచిగా అయింది, ఇట్లనే కావాలి. మంచిగా పోయి నమ్మ తినేద్దాం అనుకున్నారు కదా, నన్ను మర్చిపోయి మరి మధ్యలో నా గుర్తుకొచ్చి మురళి గాని పంపుతేమో నన్ను పట్టుకరామని. ఇక మళ్ళీ ఏం పోతావు అని ఊకొని ఉంటావు, పెట్రోల్ అయిపోతుందని నాకు తెలుసు. పెట్రోల్ కే వచ్చిందా? ఇక గుర్తుంటే నేను తీసుకుపోకపోయినా పొంగ. ఇంకోసారి నీతోటి నేను అత్తానా చూడు కదా. పోయా సీరిపు పో. ఈ మొగుని చూసుకో, ఆడేం చేస్తాడో. దానికి నడుము పట్టింది, ఏమన్నా రాస్తాడు. నీకెన్నడన్నా రాసిన ఆడే గట్లా నడుము నొత్తే రాస్తాడా? మరి నాకు కూడా నొత్తాంది, రాస్తాడేమో అడుగు. అందరికి ఎందుకు రాస్తాడు? అది ఓలతో రాయించుకోదు. నేను రాస్తానే అన్నా కూడా రాయించుకోదు. దానికి బాగా భయం అవుతుంది. బాగా భయం అవుతుందా నిన్ను చూస్తే? బావని చూస్తే కాదా? రాయించుకోండి ఇద్దరు రాయించుకోండి. మా సప్న వస్తుందట మటన్ కూర అండినాక నీకు ఇంత పెట్టిత్తది. ఏమొడతా ఊకే నువ్వు అన్ని గిట్లనే కథలు మా చెప్తావే, టైం కట్టే ఎగ్గొడతావు. పంపించకపోయినావంటే చూడు. పంపిస్తా పో, లేకపోతే ఫోన్ కొడతా అది చిన్నది పో. సరే. అవునే జిట్టు బొమ్మ బా చూసావా? జిట్టు బొమ్మ అంటుంది. అంటే ఏందే? ఏంటి బా అంటే? చిట్టి చిన్న బొమ్మ అన్నట్టు. అరే నేను అన్నది చిట్టి బొమ్మ కాదురా, జిష్టి బొమ్మ అన్న. ఇంటి మీద కడతారు చూడు గది. అవునేందే? నువ్వేందో పెద్ద అమెరికాకి వెళ్ళి వచ్చినట్టే ఆడనే పుట్టినట్టే ఏపడుతుంది. నీకు జిట్టి బొమ్మ అంటే తెలియదా అని? చిన్నప్పుడు నీ వేసం నేను చూడలే అనుకుంటానా? దొడ్డుకోతే ముడ్డెండ పెట్టుకొని అట్లే తిరుగుతుండే పోరి. నవ్వుతాన్నావు సిగ్గు లేకుండా. మీ నాయనమ్మ వచ్చి పొల్లు జోపుకుంటా కడుగుతుండే, పోరిని పొయ్యిలో పెట్టా అనుకుంటా. ఇక ఈ బర్రెదానికైతే ఏం చేత కాకపోవు. మరి అమ్మ పని చేసుకుంటాంది చెల్లకింత కడుగుదామని. ఏం ముచ్చట తీస్తానో ఎక్కడి నుంచి తీస్తానో సాలిపోయినాడు. వాళ్ళ ఇంటి నా ఇజ్జత పోతుంది. మీరు చేసేటి ఏమో గిసొంటి, పైకేమో ఓ అమెరికాలు ఆస్ట్రేలియాలు అంటారు. ఇగో నా కోడలింటే నా ఇజ్జత పోతుంది, ఇంకా బేబీ ఇంటే కూడా ఇజ్జత పోతుంది. చప్పేక పోతే నీకు మటన్ కూర పెట్టిస్తా, లేకపోతే పెట్టియా. బా నీ చిన్న మీది బా జంపు ఇంకేడుంటది ఇక, మటన్ కూర పెట్టి అన్న కదా. అగో ఓలో వస్తాండ్రు. ఎవరు వీళ్ళు? సినిమా షూటింగ్ కి టైతాంది. హీరోయిన్లు వస్తాండ్రా? వాళ్ళు గిటెందుకు వస్తారే? బా ఎవరు బా వచ్చేది? నాకు భయం వేస్తుంది. భయపడకు చుట్టూ భయపడకు, దా భయం వేస్తుంది బా. భయపడకు గట్టిగా పట్టుకో. ఏం భయపడతావే? నా మనసులో అంత భయం అవుతుంది వాళ్ళకన్నా. అలా మన జంతువుల రాక్షసుల అవి వస్తాండ్రే. చూస్తే మంచిగానే ఉన్నది కదా చీర. ఎవరు? ఓలమ్మ మీరు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే. గామె కూడా చెప్పు, మా ఆస్ట్రేలియా చెల్లె. నమస్తే ఆస్ట్రేలియా ఆంటీ అను. నమస్తే ఆస్ట్రేలియా ఆంటీ. తెలుసా మా చెల్లె ఆస్ట్రేలియా నుంచి
రానో లక్కవా నువ్వు? అవునంటీ. మరి గైనెవరు? వావ్, హీరో. మూతి పళ్ళు రాలుతాయి. చీటి నీకు అవసరమా? నేను లేనా ఇడ హీరో లెక్క? ఆగుబా. ఎవరు గాని? ఈయన మా వారు. జుట్టు భలే కట్టింది కదా. మీ ఇంటికి వస్తే కనీసం కూర్చోమని కూడా అడగరా? రాని చెప్పిందిలేండి మీ ఇంట్లో మీరు ఇలాగే ఉంటారని. అంటే మీరు ఏం చెప్తారో అడిగి దాన్ని బట్టి ఇస్తాం రెస్పెక్ట్ కు. మీకు పైసలు తక్కువ ఉన్నాయనుకో కింద కూర్చోమంటాం, ఎక్కువ ఉన్నాయనుకో నెత్తి మీద కూర్చోబెట్టుకుంటాం. మీకు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా? ఇంతకీ మీరు ఏం చేస్తారు? డైమండ్ బిజినెస్. డైమండ్ బిజినెస్? మరి నాకు ఒక డైమండ్ ఇస్తారా పొంగ పొంగ? ఇద్దామని అనుకున్నాం కానీ. అర్థమైంది. అరే మురళి కాదు, చలో దిగే. అక్క ఏ దిగే తొందర. డైమండ్ ఇస్తారట, సరిసగం పంచుకుందాం, దిగు. మరి మళ్ళా స్వప్నకు ఇస్తా అంటావా? స్వప్నకి ఇయ్య, నీకు సగం నాకు సగం. అది అడిగితే దానికి గింత ఇద్దాం. వాళ్ళేందో హల్వానో పాలకో అన్నట్టు పంచుకునేందే. నువ్వు లోపలికి నాడు, నీకు మర్యాద తెలియదు మన తెలియదు. ఏ దిగే సీటీ. రా స్వీటీ, లోపలికి పోదాం. మళ్ళా గదెందుకు, అది ఉండే నిన్నే. ఛీ, ఈ పెద్దోళ్ళు ఎప్పుడు ఇంతే. మా పిల్లల మనసులు అర్థమే చేసుకోరు. హీరో ఇక్కడ కూర్చోవా? అది కూర్చోమనగానే వెళ్ళి కూర్చోంటున్నారేంటండి? ఇది జరగండి. మా ఆయనకు దిష్టి తగులుతుంది. ఎందుకు ఇద్దరు అలా చూస్తున్నారు? మింగేస్తారా ఏంటి? ఛీ, నేనెందుకు మిగుతా? నాకు ఒకడు ఉన్నాడు చాలదా? ఏ పాప, లుకింగ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. ఎట్లా చూస్తాడు? ఆయన లేచి గుద్దుతాడు ఏంటి మమ్మల్ని? పిడికిలు పట్టిండు. మా ఆయనకి కోపం ఎక్కువ. ఇంతకి రాని లేదా? అప్పుడే వచ్చేసింది. రాణి రాణి, దానికి సడన్ సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాము. మరి మీరు ఫంక్షన్ కి రాలేరా? కనవలేరు. మేము వచ్చేసరికి మధ్యలో లేట్ అయింది. డైమండ్స్ ఇచ్చేవాడు రాలేదు. వాడి కోసం వెయిట్ చేసేసరికి లేట్ అయింది. అంటే ఇప్పుడు డైమండ్ పట్టుకొచ్చుకున్నారా ఇడికి? ఆ బిజినెస్ లో ఎప్పుడు అటు ఇటు పట్టుకెళ్తాం, పట్టుకొస్తూ ఉంటాం. మీరు ఆయనకి ఇచ్చిందా మరి ఎప్పుడన్నా? ఓ చాలా ఇస్తాం అక్క. అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు డైమండ్లు ఉన్నాయన్నట్టు. గదే అంటే మరి సంచులు పట్టుకొచ్చుకోలేరు, ఏం పట్టుకొచ్చుకోలేరు కానీ అవన్నీ కారణం పెట్టినట్టున్నారు అక్క. ఇంతకీ వాళ్ళు ఉంటారా ఉండరా? ఎట్లన్నా వేసి రాత్రి ఇన్నే వండేటట్టు చూడు. నేనేమో డైమండ్ ఇచ్చిపోయేటట్టు చూద్దామని నేను అనుకుంటే నువ్వేమో పండేటట్టు చూడు, లేచేటట్టు చూడు అంటావేమే. వాళ్ళు ఇస్తారో ఇయ్యరో అక్క. నీ కోడలు రాని ఏమిస్తారా? వాళ్ళు అన్నారనుకో మెల్లగా బ్యాగులకి వెళ్ళిపోయి డైమండ్ మనం కొట్టేద్దాం. ఆ డైమండ్ పట్టుకొని పోతే లైఫ్ సెటిల్. కోట్లు వస్తాయని. మరి నేను 4 పట్టుకొని పోయినా అనుకో, ఇక నా కోడలు నన్ను రాణి లెక్క చూస్తుంది. నేనే పని మనిషిని పెట్టుకుంటా. పనులు చేసుడు మొత్తం మానేస్తా. అంటే నువ్వు పని మనిషి లెక్క పని చేస్తావా నాడా? అట్లా కాదక్క, సాఫ్ట్వేర్ జాబ్ కదా. ల్యాప్టాప్ లో టిక్కు కొట్టద్దా? ఆ కొట్టుడు నేను కొట్టా, పనామని పెట్టుకొని కొట్టిస్తా అని చెప్తున్నా. అట్లా నానే. సరే నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో. మా నాన్న ఎప్పుడు తీసుకపోతే ఆస్ట్రేలియాకు. ఇప్పుడు అది ఇంపార్టెంట్ అక్క. డైమండ్స్ కొట్టేసుడు ఇంపార్టెంటా? డైమండ్స్ కొట్టేసుడు ఇంపార్టెంట్ గాని ఏమైంది? రాణి లేదా? ఉన్నది. ఏ రాణి దీని రాణి మొక్క వంగడపోతే ఏమంటున్నారు నా చెల్లిని? అంటే అట్లా పిలుస్తున్నా. మీరు ఎక్కడిది దేశం? మాది పంజాబ్. అబ్బో, పంజాబీలా బాగానే పైసలు ఉన్న వాళ్ళు ఉంటారట. నిజమేనా? మరి పంజాబీలా పంజాబీ డ్రెస్ వేసుకోవాలి కదా. గీమెందు ముసుకేసింది? ఇది ముంబై పిల్లను వేసుకొని పోయినా. నువ్వు పంజాబ్ వాడువా? ఇప్పుడు రాణికి ఓళ్ళు చుట్టం. నువ్వు చుట్టమా? ఇద్దరం చుట్టాలమే. నేనేమో కజిన్ అక్కని. మరి గైనే కజిన్ అన్నానా? బావానైతే నేను. అసలైతే మీకు రాణి దొరకకపోయేది. రాణి దొరకకపోతుండేనా? అదే మన అంగట్లో పెట్టిన బొమ్మనే ఏంది దొరకకపోవడానికి? అంటే మా ఆయన బావ అవుతాడు కదా రాణికి. ముందు రాణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. చేసుకుంటే అయిపోతుండే కదా. మంచిగా రాజుగారికి పైసలు బాగా రీచ్ ఉన్న వాళ్ళని పెళ్లి ఇచ్చి మంచిగా మాకు రీచ్ కట్నం వస్తుండే. మీరు ఆల్రెడీ రీచ్ కాబట్టి మీకు అవసరమే లేదు కట్నం. చేసుకుంటేమో. చేసుకుందామనే వస్తున్నా. మరేమైంది? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు మా రాణిని. అవ్వా, చిన్నప్పటి నుంచి నా కోడల్ని ప్రేమిస్తున్నావా నువ్వు? ఇప్పటికి కూడా ఏంది? నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు అలాంటివి ఏం చేయడు. మరి దీన్ని ఎందుకు కట్టుకున్నావు? దాన్ని కట్టుకోక.
రాణిని పెళ్లి చేసుకుందామని వస్తున్నానా? వస్తున్నావు. పని మీద ముంబై లాగాల్సి వచ్చింది. దీన్ని చూశాను. అప్పుడు ముసుగు లేకుండానా? ఎట్లా చూసినావు? ముఖం కట్టుకుంటా అని ముసుగు తీసింది, అప్పుడే చూసిన. ముఖం కడుక్కోవడానికి ముసుగులు తీస్తారా అయితే మీరు? చూసి ఏం చేసినావు? దీన్ని ప్రేమించినవిగా? ఇది అచ్చం రాణి లెక్కనే ఉంటది ముసుగు తీస్తే. అవునా? మూతి గట్లే కనబడుతుంది. రాణే నా కోసం వచ్చింది కావచ్చు అనుకొని మెడల తాళి కట్టిన. ఆ, అలా ఎలా కట్టేస్తారు? ఛీ, నేను చూసినా అయిపోయేది. నేను కూడా అచ్చం రాణి లెక్కనే ఉంటా. తూ అంటే కొంచెం రాణి లెక్క ఉంటా. తూ తర్వాత తెలిసింది ఇది రాణి కాదు, రాణికి కజిన్ సిస్టర్ అని. అయ్యో, అంటే ఇక నీ ప్రేమ విఫలమైంది అన్నట్టు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావు. నాకు రాణి అంటే ఎంత ఇష్టమో, ఇదంటే డబుల్ 300 ఇష్టం. అబ్బో, ఎందుకు? ఎందుకంటే అచ్చం రాణి లెక్కనే ఉంటది. అయితే మా రాణి కూడా నేను ప్రేమించిందా? ఇద్దరు పార్కుల పంట తిరిగిండ్రా? రాణిని నేను ప్రేమించిన, అది నన్ను ప్రేమించలేదు. ఏ, అట్టగానే చెప్తాను కదా. లేదు లేదు, నిజమే. ఇది నన్ను ప్రేమించింది, అందుకే ఇదంటేనే ఇష్టం నాకు. ఆ వార్తంది నీ బోని. ఎవరు? బావా? హలో రాణి బంగారం, హౌ ఆర్ యూ? ఫైన్ బావా. ఏంటి ఇంత సర్ప్రైజ్? అక్క, ఎలా ఉన్నావు రాణి? బాగున్నాను అక్క, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బావా, నాకు చెప్పకుండా వచ్చేస్తారా? అమ్మని కలిసారా? ఫంక్షన్ కి ఎందుకు రాలేదు? ఫంక్షన్ కి వచ్చేసరికి లేట్ అయింది రాణి, అమ్మని కలవలేదు. నేను తీసుకెళ్తాను. అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడే దగ్గర. కూర్చోండి బావా, కూర్చోండి బా. ఎట్లా చూస్తాండేంది అక్క? నువ్వు గాన్ని ఎందుకు గెలిచినావు మరి? నువ్వేం మారలేదు రాణి, అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నావు. కూతురు పుట్టిందంట కదా, ఏది మరి? లోపలికి వెళ్దాం రా అక్క. బావా రండి రండి. అందరినీ లోపలికి తీసుకుపోతుంది అక్క. వీడేందో తేపోసారి మారేసి చూస్తాండేంది. ఆయనతో మనల్ని మడ్డలు గిట్ట ఏమని పట్టుకురాలేదు గాని రానిది. ఏంటక్క నువ్వు మడ్డలు ఎందుకు చేస్తారు? మరెందుకు చూస్తాడాడు మనల్ని? నన్ను చూస్తున్నాడక్క. నీకు తెలియట్లేదా? అంటే నువ్వు వానికి నచ్చినవన్నట్ట అని. మరి నన్ను మెచ్చకుండా ఉంటారా అక్క ఎవరైనా? మరెందుకు భయపడతానవే? చూస్తే ఎట్లున్నాడక్క? సినిమాలో విలన్ లెక్కలేడా? వేరే లెక్కున్నాడంటే కానీ ఫస్ట్ నన్ను ఇట్లా చూస్తున్నాడు కదక్క, ఇప్పుడు విలనే. మరి మెల్లగా నీ బుట్టలేసి డిమాండ్ కొట్టేద్దాంపా. అబ్బా సీత, ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా? ఈ శారీలో సూపర్ ఉన్నావు. నీకోసమే కట్టుకొని వచ్చాను రాము. బాగున్నానా? ఎక్సలెంట్ ఉన్నావని చెప్తున్నా కదా. అక్కని కలిసినావా లేదా? లేదు రాము, నేను ఇందాకే వచ్చాను. వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. అత్తయ్య, అక్క అందరూ వచ్చారా? మా మమ్మీ రాలే, అక్క ఒక్కతే వచ్చింది. నేను అసలు రావద్దనే అనుకున్నా, నువ్వు వస్తావని ఐడియా వచ్చేసిన. నేను రాననుకున్నాను, నువ్వు వస్తున్నావని తెలిసి వచ్చేసాను. ఇద్దరం చూసినావా? ఒక ఫోటో దిగుదాం, ఆగు. అవసరమా రాము ఇప్పుడు అందరి ముందట? ఏం కాదు, అక్కకు చూపిస్తా, అమ్మకు కూడా చూపిస్తా. ఏమైరా, ఫంక్షన్ కి పోయి అట్లా వట్టిగా కలిసి వస్తేమో? నేను ఎట్లా పోలే, వట్టిగా పోయేస్తే అందరు కనబడదురు. నేను రాకుండా నా కొడుకు వచ్చింది అనుకుంటారు. అందరినీ కలుపుకోవాలరా, నువ్వే ఉంటారు ఉండద్దు. పోతా ఉంటే వస్తా ఉంటే బంధాలు బలపడతాయి. ఏ సబక తింటారే అమ్మా? పెళ్ళెప్పుడు పిల్లున్నది, ఆడపిల్లున్నది, చేసుకుంటావా? నీకు ఫోటో చూయించుతా అని. మంచిగా కదరా, మనం ఎత్తుకుడు అవసరం లేదు. పెళ్లిళ్ళకి పోతే గిదే బెనిఫిట్. ఎత్తుకుడు, చూసుడు, పెళ్లి చూపులు ఇవన్నీ అవసరం లేదు. పిల్లగాళ్ళు మస్తు వస్తారు, మంచి ఆడపిల్లలు తయారై వస్తారు. మంచిగా చూస్తే మెచ్చచ్చు. పోయి రారా అని చెప్పిన, నా మాటకు వాల్యూ ఎత్తలేవు గాని. ఏ పోయొచ్చింది అమ్మా, కొర్రకూకే. పోయినవారా? మరి చెప్తలేవు. నేను గంతగానం తీరుతా ఉన్నా. పోయొచ్చినమ్మా అని ఒక మాట చెప్తేంద్రా. నీకు ఫోటోలు చూయించన్నావే? చూయించావు గాని నేహక్కను రిషిబాబు వచ్చిండట పంజాబ్కి వెళ్ళి. ఇటు దిక్కు ఏదో బిజినెస్ పని ఉండేనట. ఇక ఫంక్షన్ కూడా అటెండ్ కావచ్చని వచ్చిండట. అవునా? ఇప్పుడు ఫంక్షన్ ఉన్నారా అని నాకు కనవాలే మరి. ఫంక్షన్ లా వట్టి అందరినీ కలిసిండట. ఎప్పుడు ఇంటికి వచ్చిండట రాణి దగ్గరికి. అదంటే బాగా పావురం అయ్యేదానికి నేహకు. అలాను ఇంటికి పిలుచుకుందాం, ఓ 2 రోజులు ఇన్నే ఉండమందాం. 2 రోజులేంది? వాళ్ళు 2 రోజులు ఉంటా 2 రోజులు ఉండని. కొత్త ఇల్లు తీసుకొని మంచి పని చేసినవరా.
వాళ్ళకన్నా అక్కడికి వస్తుంది. నీకు కూడా 4 రోజులు బోర్ కొట్టది. అక్క కూడా వస్తా అంటుందో మరి ఏం చేస్తుందో. ఏమో మరి దాని ఆడబిడ్డ వస్తుందట, వాళ్ళ అత్త రానిస్తుందా? ఎవరు వస్తే ఏంది అమ్మా, సపరేట్ వచ్చేయమని లేదాన్ని. నాకు ఫోన్ చేస్తే నేను తీసుకొస్తా. గట్లుంటుందారా? ఆడబిడ్డ వస్తే ఇంట్లోండి అరుచుకోవద్దా? ఒక్క రోజన్నా ఓ 2 రోజులు వెనక రావాలి. వచ్చే రోజే అది ఇటు వెళ్ళా తేందన్నట్టు. మరి వాళ్ళు గసంటాలే కదనే. రేపు నీ పెళ్ళామత్త గట్ని ఎత్తావురా? అక్క వస్తుందంటే పట్టుకపోతావు పెళ్ళాన్ని వాళ్ళ పుట్టింటికి? నేను గట్లెందుకు ఎత్తనే. మరి గట్లే మాట్లాడుతున్నావు కదరా. మంచిగా అందరూ కూడి ఉండాలి. ఈ రాని వాళ్ళ ఆడబిడ్డ గట్టనే ఉంటది గాని వాళ్ళతోటి మెంటల్ టార్చర్ దీనికి అర్థమైందా. ఆ అక్క అసంటిది కాదు. అక్క వస్తుందంటే పుట్టింట్లో ఉన్నది కూడా ఇటు కురికొస్తుంది. అర్థమైందా. రాత్రికి పండంగా ఇటే రమ్మందాం. మరి ఏం తెమ్మంటావే. ఇక అక్క ఆడేమన్నా పెట్టే పంపుతుంది. రాత్రికి వంట ఏమద్దు గాని రేపు పొద్దుగాల ఇంత చికెన్లు మటన్లు పట్టుకరా. బాగా రోజులైతుంది నేనే అక్కని చూడక. పెళ్ళప్పుడు చూసినా నేనైతే. అట్లనే ఫంక్షన్లకో దాంట్లకో దీంట్లకో కలుపుతుండే అది. ఎప్పుడు వచ్చున్నదిరా మన ఇంట్లో? తల్లిదండ్రి ఇద్దరు చచ్చిపోయే పాపం. ఆ తల్లి కూడా చచ్చిపోయిందా అని. తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయింది కదా. అవు, తల్లి కూడా చచ్చిపోయింది క్యాన్సర్ వచ్చి. ఏం క్యాన్సర్లు పడేనే. ఎవరిని చూడు క్యాన్సర్ క్యాన్సర్ అంటారు. దాన్ని మంచిగా అరుచుకోవాలి. తల్లి లేని పిల్ల తల్లి లెక్క చూసుకోవాలి బిడ్డను. చూసుకోవే పాపం. స్నేహక్క ఎంత మంచిదే. ప్రేమ కమాన్ ఉంటది మనతోటి. దానికి ఓలన్నా పడదురా. అందరితోటి గట్లనే ఉంటది. మనం అంటేనే బాగా. ఇక మన రానక్కని ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారే. అజ్జేసుడికే మన మీద కూడా ప్రేమ పెరిగింది. రిషి బావకు మన రానక్కని చేసుకోవాలనే ఉండరా? అవు, అప్పట్లో బాగా ఇచ్చేసిండు. చేసుకుంటే మంచిగా ఉండు గాని ఏ పిసపిసొర్రకే. దానికి పెండ్లైంది, చిన్నారి పుట్టింది. ఇప్పుడు గట్లెందుకు మాట్లాడుతున్నావే. అల్లుడు నా బిడ్డను మంచిగానే చూసుకుంటాడు గాని వీళ్ళే అత్త ఆడబిడ్డ దాన్ని ఎట్లా చేస్తాడు? ఏ మన బావ మంచోడే. గట్లేం లేదు. అక్క అంటే ఇష్టం బావకు. మన అక్కకు కూడా బావ అంటే ఇష్టం కదనే. ఇక నువ్వు పాత సంబంధాల గురించి ఎందుకు ఆలోచిస్తాను. బావింటే ఫీల్ అవుతాడు. గట్ల మాట్లాడకు. బావతో అంటా నేను. ఈ రిషి బావ వల్ల అమ్మ నాన్న చూడుకో కాలు కింద పెట్టని ఎరుకోవడాన్ని బంగారం అలా చూసుకుంటారు. వాళ్ళకు ఆడపిల్ల లేదని అట్లా అనిపిస్తారా? నా బిడ్డ గడబడితే మంచిగా చూసుకుంటారు కదా అని. ఇంతకు ముందు గట్లుండే గాని ఇప్పుడు మస్తు మారిండ్రు కదనే. వీళ్ళు కూడా మంచిగానే ఉంటుంది రానక్క. ఆయనతో బావ సపోర్ట్ చేస్తాడు కాబట్టి గట్లున్నది. బావ సపోర్ట్ లేకపోతే ఘోరంగా ఉంటుండే రానక్క. ఏ కూర్చోవే. ఇక్కడ చూడు ఎంత బాగున్నాయో. నాకు భయం వేస్తుంది బంటి, నేను చూడను. అరే నేను ఉన్నాను కదే. అవేం మీదికి రావు. రా. మీదికి వచ్చి కొరికేస్తే? ఏం కొరికేయవు. కూర్చో. అవసరమారా? భయం వేస్తుంది. వెళ్ళిపోదాం. ఆ బోట్ రావడానికి ఇంకా గంట అయినా పడుతుంది. మరి అప్పటి వరకు నేనున్నాను కదా. కూర్చో. అమ్మో, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవి. వాటి పళ్ళు చూడు, మీదికి వస్తాయేమో. ఏం రావులేవే. నీకు స్విమ్మింగ్ వచ్చు కదా, ఎందుకంత భయం? అంటే అంటే అవి ఇప్పుడు మీదికి వస్తే మనం దూకి స్విమ్మింగ్ చేయాలా? స్విమ్మింగ్ చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. లేకపోతే లేకపోతే మీనుని కోరికేస్తాయి. ఎందుకురా ఇంకా ఇంకా నన్ను భయపెడుతున్నావు? ఏం కాదు చూడు. నేను లేనావే. నేను నీకేమన్నా కానిస్తానా? భయపెడుతున్నావు. నీ మొహం చూడు. చూడు అవేమంటున్నాయి. వాటి పని అవి చేసుకుంటున్నాయి. వాటికి ఆకలేసింది అనుకో, మీదికి వస్తే నీకు అసలు భయం లేదేంట్రా? నాకిప్పుడు భయం లేదనుకున్నావా? లోపల ఎంత భయపడుతున్నానో తెలుసా? నేను భయపడితే నువ్వు భయపడతావని యాక్టింగ్ చేస్తున్నాను పైకి, అంతే. గుండె చూడు దడదడ కొట్టుకుంటోంది. ఏంటి ఇప్పుడు నీకు భయం వేస్తుందా? ఇప్పుడే కాదే, వచ్చినప్పటి నుంచి. మరి నీకు అవసరం ఇవన్నీ? డైవింగ్ అట గడిద పుట్టట ఇవన్నీ వేస్తేనే మనకు భయం పోతుంది. ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులోకి దూకాలి. ఏంటి? అందులోకి డైవ్ చేయాలి. వాటి మధ్యలో నుంచి స్విమ్మింగ్ చేయాలి. పిచ్చిగాని పట్టిందారా నీకు? ఇక్కడ కూర్చోవడమే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కూర్చున్నాం, ఇంకా అందులోకి దూకుతాడంట. ఏం కాదు, ఒకసారి కాళ్ళ కింద పెడదాంలే. మెంటల్ విషయాలు వేకరా, ఇది చాలా లోతుంది. ఏం కాదే, ఒక్కసారి ట్రై చేద్దాం. పిచ్చి పిచ్చి చేయకు. నేను దూకను, నిన్ను దూకనివ్వను. ఏం దూకంలే, భయపడకు. నేను మమ్మీకి చెప్తానుండు నీ పేరు.
నువ్వేం చేసావు? ఇప్పుడు నేను నిన్ను వాటర్ లోకి నెట్టేస్తానట. ఏంటి? వాటర్ లోకి నెట్టేసి తర్వాత నేను కాపాడుతాను. ఆ ఎందుకు ఇచ్చుతున్నావే రాక్షసి? నువ్వు నన్ను నెట్టేసావంటే చూడు నేనేం చేస్తాను. ఏం కాదే, ఒక్కసారి. కొరికేస్తాను నిన్ను. పర్లేదు, ఒక్కసారి నెట్టేస్తాను. గట్టిగా అరుస్తాను నేను. ఇంకొంచెం గట్టిగా పట్టుకో మరి. వద్దురా, ఏడుపు వస్తుంది. షార్క్ ఇటే వస్తుంది మీను, గట్టిగా పట్టుకో, ఎత్తుకెళ్ళిపోతుంది. సురేష్, నేను నీకు రెండు క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు నాకు ఆన్సర్ చెయ్యి. తెల్లారిందా? గొడవ పడ్డానికి నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, నన్ను డిస్టర్బ్ చేయకు. నీకు ఆఫీస్ కి టైం అయినా ఏమైనా నేను అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు. రెండు క్వశ్చన్లు అడుగుతా. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేస్తావా? నువ్వు అడుగుడేంది? నేను అడుగుతా అని వస్తే? నీ ఇష్టం నువ్వు అడుగు, నా ఇష్టం నేను అడుగుతా. అంటే ఏం అడుగుతావు? ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్ అడుగుతావా? అవును. అంటే బీటెక్ లో క్వశ్చన్సా? యా. 3 years లా ఏ ఇయర్ క్వశ్చన్ అడుగుతావు? బీటెక్ 4 years ఉంటది, 3 years కాదు. అంటే ఫస్ట్ ఇయర్ వాటికి అయిపోతుంది కదా, అందుకే అట్లా అన్నా. వాటి ఎందుకు అయిపోతుంది? ఓర్ నాయన, ఇప్పుడు ఆయనతో బీటెక్ క్వశ్చన్లు అడుగుతాడేంది? అసలు బీటెక్ లో నేను ఏం గ్రూప్ తీసుకున్నా మళ్ళా మర్చిపోయినా. కంప్యూటర్ ఒకటే గుర్తున్నది, ఇప్పుడు అడుగుతాడు కావచ్చు. నీది సిఎస్సియా ఐటీయా? ఎస్సీ కాదు, బీసీ కాదు, ఓసీ. ఏందో ఉన్నది. ఏంటి? ఇగో సురేష్, ఫస్ట్ నేను క్వశ్చన్స్ అడుగుతా అని చెప్పిన, నేను అడిగినాక నువ్వు అడుగు కావాలంటే. ఎందుకంటే ముందు నేనే చెప్పినా కదా, నేనే అడుగుతా. సరే అడుగు. అమ్మయ్య, నేను అడిగినాక మారిపోతా. క్వశ్చన్స్ అడగనియ్యా. నాకు 2 కోట్లు ఎప్పుడు ఇస్తున్నావు? నేను అడుగుతుంటే అలా వెళ్ళిపోతావేంటి? సురేష్, నిన్నే అడిగేది. 2 కోట్లు కాదు కదా, 2 రూపాయలు కూడా ఇవ్వను. ఏం చేస్తావు? ఏంటి? 2 రూపాయలు కూడా ఇవ్వవా? ఇవ్వను. నీకేం కావాలో చెప్పు, కొని పెడతాను. వెళ్దామా షాపింగ్ కి రోజు? నువ్వేదంటే అది. షాప్ మొత్తం కొనివ్వమన్నా కొనిస్తాను, కానీ 2 కోట్లు బిజినెస్లు ఇలాంటివన్నీ నా దగ్గర నడవు. అంటే నేను నీ కింద బ్రతకాలి, నాది నేను బ్రతకూడదా? నీది నువ్వు బ్రతకడం ఏంటి? నువ్వు వేరు నేను వేరునా? మరి నువ్వు వేరు నేను వేరునా? నాకెందుకు ఇవ్వట్లేదు 2 కోట్లు? ఏం చేస్తావు చెప్పు 2 కోట్లతో? బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ఏం బిజినెస్? తెలీదు. వాడు వీడు చెప్పినవన్నీ పిచ్చి పిచ్చిగా నమ్మద్దు స్వప్న. నీకు బిజినెస్ చేయాలని ఉంటే నాతో చెప్పు, నేను చేయిస్తాను, నేను హెల్ప్ చేస్తాను. నాకు అవసరం లేదు, నా ఇష్టం ఉన్నది చేసుకుంటా. నువ్వు నాకు ముందు 2 కోట్లు ఇవ్వు. ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. ఇంకోసారి నన్ను అడక్కు. నేను పైన మీనాక్షి వాళ్ళ రూమ్ లో ఉంటాను, వాళ్ళని ఇక్కడ ఉండమను. నీకేమైనా మెంటలా? వాళ్ళ రూమ్ లో ఉండడం ఏంటి? నాకు ఇది బోర్ కొడుతోంది, నేను పైన ఉంటాను. అది కుదరదు. కావాలంటే ఒక ఫ్లాట్ తీసుకుంటాను, నీకు ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకో. అక్కడే ఉందమ్మా మరి. అక్కడ ఉండడం కుదరదు. ఎప్పుడైనా నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిరా. ఎందుకు మరి అది? ఇదైతే ఇక్కడే ఉంటుంది, మన ఇద్దరం కలిసి అక్కడే ఉండొచ్చు. అది మీనాక్షిది, మనం ఉండడానికి వీల్లేదు. నాకు పైన ఉండడానికి ఛాన్స్ ఇస్తావా, లేకపోతే 2 కోట్లు ఇస్తావా? ఏదో ఒకటి నువ్వే ఆలోచించు. ఆప్షన్స్ ఇస్తున్నావా? ఎంత లగ్జరియస్ గా తీర్చిదిద్దానో తెలుసా ఈ రూమ్ నీకోసం? నాకేం నచ్చలేదు. ఈ ఒక్క రూమ్ తోటి అలాంటివి 4-5 పోర్షన్లు చేయొచ్చు. అంత కాస్ట్లీ ఐటమ్స్ కొన్నాను తెలుసా, కేవలం నీకోసం. మరి 2 కోట్లు ఇవ్వు. అంతేనా? 2 ఆప్షన్స్ తప్ప ఇంకేవి లేవా? ఉంది. ఏంటది? అయితే 2 కోట్లు, లేకపోతే నేను మీనాక్షి రూమ్ లో ఉంటాను, లేకపోతే నేను మా పిన్నితోని ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఫోర్త్, ఆస్ట్రేలియా వెళ్తావా? ఒక్కదానివే? హనీని తీసుకొని వెళ్ళిపోతాను. అవసరం లేదు. హనీని ఎందుకు తీసుకెళ్ళడం? దాన్ని ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో. నాకు తెలుసు సురేష్, నీకు హనీ అంటే ఇష్టమని, దాన్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేవని. దాన్ని తీసుకొని వెళ్తాను. చెప్పు, ఈ 3 ఆప్షన్స్ లో ఏది కరెక్ట్? ఏది చేస్తావు? ఏది చేయాలి? సరే మంచిది. ఎన్ని రోజులు ఉండొస్తావు? పర్మనెంట్ గా అక్కడే ఉంటాను. ఓకే, టికెట్స్ బుక్ చేస్తాను, వెళ్ళు. అదేంటి? హనీని కూడా తీసుకెళ్తున్నాను. ఓకే స్వప్న, ఇద్దరికి బుక్ చేస్తున్నాను, పండగ చేసుకోండి. గుడ్ బై. ఏంటి? గుడ్ బై స్వప్న. నీకు హనీ కూడా వద్దా? ఒక్కసారి గుడ్ బై చెప్పానంటే నా మాట నేనే విన్నావు. నాకు ఇప్పుడు నువ్వేం మాట్లాడినా వినిపించవు. ఒట్టిగా అరిచి టైం వేస్ట్ చేయకు.
నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. అస్సలు రాను. మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నువ్వెంత బాత్రూంలాడినా రాను. వినిపిస్తుందా? ఛీ, ఎంత అరిచినా వింటలేడు. నేను ఎట్లాగో ఆస్ట్రేలియాకు పోనని తెలుసు. పోయి చూపిస్తా, అప్పుడు చెప్తా నీ సంగతి. నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి హాని తీసుకొని పోతానా? అసలు ఇంకా రానే రాను. అత్తయ్యకి చెప్తానుండు. హాయ్ బంటి, హౌ ఆర్ యూ? ఫైన్ బావా, మీరెలా ఉన్నారు? మీరు లేకుండా మేము ఎలా ఉంటాం? ఓకే. ఇంకా ఎన్ని రోజులు బావా? వచ్చేస్తాం కదా. అంతా ఓకేనా అక్కడ? ఓకే ఓకే. ఆ చందన మ్యాటర్లోకి ఇప్పుడే దిగకండి బావా. నేను వచ్చేదాకా వెయిట్ చేయండి. నువ్వు ఇక్కడికి వచ్చి రాగానే ఆఫీస్ వర్క్ చాలా ఉంటుంది. చందన మ్యాటర్ ఏంటి? ఇంకా మీ బావగారు ఏమంటున్నారు? ఏమంటాడు? తింటూ పంటున్నాడు. అక్క అయితే నాతో పాటు ఆఫీస్కి వస్తుంది. సూపర్. అదొకటైతే చేయగలిగారు. సూపర్ బావా. ఇంకా స్వప్నకి ఏమంటోంది? 2 కోట్లు ఇస్తావా? ఆస్ట్రేలియాకి వెళ్ళిపోనా అంటోంది. ఆస్ట్రేలియానా? మధ్యలో ఈ ఆస్ట్రేలియా గోలేంటి? వాళ్ళ పిన్ని వచ్చిందట ఆస్ట్రేలియా నుంచి. అక్కడికి వెళ్ళిపోతుందట 2 కోట్లు ఇవ్వకపోతే. ఏమన్నారు మరి? ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటావా అని అడిగాను. పాపం బావా. ఏమంది? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు మళ్ళీ పిలిచినా రానని వెళ్ళిపోయింది. బావా, బీ సీరియస్. తనని అక్కడే ఉంచండి కొన్ని రోజుల వరకు. మీ వాల్యూ ఏంటో తెలిసి రావాలి. సీరియస్లీ? అవును బావా. మీరు అస్సలు పట్టించుకోకండి. ఫోన్ చేయకండి. హనీని కూడా పట్టించుకోకండి. తానే మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది చూడండి. ఈసారి ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ అవ్వండి. అస్సలు పట్టించుకోకండి. వర్కౌట్ అవుతుందంటావా? కానీ హనీని చూడకుండా ఎలా ఉండగలను? నేను ఏదో ఒకటి చేస్తానులే బావా హనీని చూడ్డానికి. మీరైతే నేను చెప్పింది చేయండి. తనని అక్కడ వదిలేసేయండి. అస్సలు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయకండి. చూడండి రియాక్షన్ ఎలా ఉంటుందో. ఓకే బంటి, లెట్ మీ ట్రై దిస్. అసలు దానికి నేను అంటే ఇష్టమే. ఎందుకు ఇట్లా తయారవుతుందో ఏమో. మీ బావ కూడా స్వప్నకని అడ్డం పెట్టుకొని ఏం చేసేది తెలియదు బావా. అక్కని అక్కడికి పంపించేసేయండి. మీరు ఇంకా దీని గురించి ఆలోచించకండి. లెట్ హర్ గో. ఓకే బంటి, వస్తుంది. బాయ్ బాయ్ బాయ్. నా బట్టలు ఎక్కడున్నాయి? హనీవి నావి మొత్తం చదువుకొని పోతా. అసలు ఇక్కడికి రానే రాను. అత్తయ్యకి చెప్దామంటే ఇటు పోయింది. మొత్తం సర్దుకొని అత్తయ్య వచ్చేదాకా వెయిట్ చేస్తా. చెప్పేసి వెళ్ళిపోతా. గుడ్ బై చెప్తా అందరికి. ఇక్కడ నాకు అసలు వాల్యూ లేదు. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు. రాని రాని అత్తయ్య రాని.